నమస్తే అండి. నా పేరు సాంబశివరావు, బిజినెస్ ఎక్స్పర్ట్, శివ బిజినెస్ స్ట్రాటజీస్. ఈ వీడియోలో మనీ బ్యాక్ గ్యారంటీతో చట్టబద్ధమైన వ్యాపార అవకాశాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి ఆర్థికంగా సెటిల్ అవ్వాలంటే మనకున్న ఆదాయ మార్గాలు చూస్తే మొదటిది ఉద్యోగము, రెండవది వ్యాపారము. ఉద్యోగంలో ఆర్థికంగా సెటిల్ అయ్యే అవకాశము లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కేవలం వ్యాపారంలో మాత్రమే ఆర్థికంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని ఉన్న స్థాయి నుండి ఉన్నతోన్నత స్థాయికి తీసుకువెళ్ళే అద్భుతమైన ఒకే ఒక్క ఇండస్ట్రీ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే చాలామందిలో చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. ముందుగా వాటిని క్లియర్ చేస్తాను. అవేంటో చాలామందికి తెలుసు. మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఈ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తప్పనిసరిగా తెలవాలి. అప్పుడు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమి చెప్పమంటావురా? మళ్ళీ ఇరుక్కున్నాను. మా ఫ్రెండ్ గాడు 10,000 రూపీస్ కట్టరా, ఇద్దరిని జాయిన్ చెయ్యి, నీకు 2,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఏ రోజు కమిషన్ ఆ రోజు ఇచ్చేస్తారు. నేను జాయిన్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ 30,000 రూపీస్ సంపాదించాను. నువ్వు కట్టే 10,000 రూపాయలు ఆ కంపెనీ వాళ్ళు మైండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. నువ్వు కట్టిన అమౌంట్కి 6 మంత్స్లో 10 రెట్లు ఇస్తారని చెప్పాడు. వాడి మాటలు నమ్మి చాలామందిని జాయిన్ చేశాను. 10 రోజుల నుంచి ఆ కంపెనీ యాప్ పనిచేయట్లేదు. మా ఫ్రెండ్ గారిని అడిగితే నాకు వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిందే నీకు చెప్పాను, వాళ్ళు అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు చెప్తున్నారా. నీకు చాలాసార్లు చెప్పాను, డబ్బులు కట్టు, ఇద్దరి చేత కట్టించు, నీకు కమిషన్ వస్తుంది. ఇలాంటివి ఎప్పుడూ నమ్మవద్దని చెప్పాను. కొంతమంది మేము యాప్ తయారు చేస్తున్నాము, ఆ యాప్లో పెట్రోల్ బిల్లులు కానుండి అన్ని బిల్లులు కట్టుకోవచ్చని మాట్లాడతారు. మేము ఇంటర్నెట్ తయారు చేస్తున్నాము, మీరే పెట్టుబడిదారులు, పెట్టుబడి పెట్టండి, వేరే వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించండి, రేపటి రోజున మీరే కోటీశ్వరులు అని చెబుతూ ఉంటారు. కిబో కరెన్సీ, క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి, వేరే వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించండి. ఈ విధంగా డబ్బులు కట్టమని వేరే వాళ్ళ చేత డబ్బులు కట్టించమన్నారంటే 100కు 100% ఫ్రాడ్ అన్న విషయం గుర్తుపెట్టుకో. ఆ కంపెనీలు ఎక్కడ ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీలు పట్టుమని సంవత్సర కాలము ఉన్న దాఖలాలు లేవు. మా ఫ్రెండ్కి మనీ వస్తుంది, నాకు వస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని కంపెనీలు కొంతమందికి మనీ వచ్చేలా చేస్తారు. అది చూస్తేనే కదా నీలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చేది. వీటినే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటారు. ఇటువంటి స్కీమ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం కూడా జరిగింది. ద ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978, యాక్ట్ నంబర్ 43 ఆఫ్ 1978. ఈ యాక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ క్లియర్గా చూస్తే ఇంకోసారి ఇలాంటి మనీ సర్క్యులేషన్ జోలికి అసలు వెళ్ళవు. ఇలాంటివి చేయకూడదని యాక్ట్ ఉన్న విషయం నాకు తెలియదురా. నాలాగా చాలామంది డబ్బులు కట్టి మోసపోతున్నారు. ఇప్పుడేమో చేయాలో అర్థం కావట్లేదురా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీస్ చూసుకుంటే నీకు ఫ్యూచర్ బాగుంటుంది. అరే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా చాలా ఫ్రాడ్ కంపెనీలు ఉన్నాయి కదా. ఎన్ని కంపెనీలు తీసేయలేదు, ఎంతమంది నష్టపోలేదు, నువ్వే చెప్పు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీకు చిన్న డిఫరెన్స్ తెలవాలి. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని కొన్ని ఫ్రాడ్ కంపెనీలు జనాల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా చైన్ సిస్టమ్ స్కీమ్స్లలో బిజినెస్ చేస్తాయి. చైన్ సిస్టమ్ని అఫీషియల్గా పిరమిడ్ స్కీమ్స్ అని పిలుస్తారు. అంటే నువ్వు జాయిన్ అయ్యి నీ కింద లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని జాయిన్ చేయమని మాట్లాడతారు. వాళ్ళిద్దరు చేసిన వ్యాపారాన్ని మ్యాచింగ్ చేసి నీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పిరమిడ్ స్కీమ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. 2021 సంవత్సరంలో
కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చట్టబద్ధత అంటే గజెట్ తీసుకురావడం జరిగింది. ఆ గజెట్ కాపీలో 10th కాలం చాలా క్లియర్గా చెబుతుంది. ప్రొవిజన్ ఆఫ్ పిరమిడ్ స్కీమ్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. పిరమిడ్ స్కీమ్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధించడమైనది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చైన్ సిస్టమ్ కంపెనీలను ఈజీగా ఎలా గుర్తుపట్టవచ్చో 6 పాయింట్స్ చెబుతాను, జాగ్రత్తగా విను. పాయింట్ నెంబర్ 1, గంటకోసారి పేఅవుట్, రోజుకోసారి పేఅవుట్, వారం వారం పేఅవుట్ ఇస్తామంటారు. పాయింట్ నెంబర్ 2, పిరమిడ్ విధానంలో బిజినెస్ జరుగుతుంది, ఇది చట్ట వ్యతిరేకం. పాయింట్ నెంబర్ 3, లైఫ్లో ఒకసారి మాత్రమే కొంటే చాలు, మళ్ళీ కొనాల్సిన పని లేదంటారు. దీనినే స్కీమ్ అంటారు. సీలింగు, క్యాపింగ్ కంపల్సరీ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, వేరే కంపెనీ ఉత్పత్తులు ప్రమోట్ చేస్తారు, కస్టమర్కి అవసరం లేని ఉత్పత్తులు అంటగడతారు, క్వాలిటీ ఏమాత్రం ఉండవు. పాయింట్ నెంబర్ 5, మీటింగ్స్ రహస్యంగా కండక్ట్ చేస్తారు, మల్టిపుల్ ఐడీస్కి అవకాశం ఇస్తారు. పాయింట్ నెంబర్ 6, ఇటువంటి కంపెనీలకు పెట్టుబడితో పెద్దగా పని ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఉత్పత్తులు సొంతంగా తయారు చేయరు కాబట్టి ఎక్కడో ఒక ఆఫీస్ మాత్రమే ఉంటుంది, ప్రతి స్టేట్లో ఉండే అవకాశం లేదు. చైన్ సిస్టమ్ కంపెనీలు ఎలా ఉంటాయి ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో జెన్యూన్ కంపెనీలు ఎలా ఉంటాయో 6 పాయింట్స్ చెప్తాను, విను. పాయింట్ నెంబర్ 1, నెలకు ఒకసారి మాత్రమే పేఅవుట్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 2, కోట్లల్లో పెట్టుబడి పెడతారు, సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయి, R&D ఉంటుంది, 100 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, యూనిలెవెల్ విధానంలో బిజినెస్ జరుగుతుంది, మీ అండర్లో ఎంతమందికైనా అవకాశం ఇవ్వచ్చన్న దానిని యూనిలెవెల్ అంటారు, ఇది చట్టబద్ధమైనది. పాయింట్ నెంబర్ 4, ప్రతి నెల కొనడం బిజినెస్, ఎలాంటి సీలింగ్, క్యాపింగ్ ఉండదు. పాయింట్ నెంబర్ 5, నచ్చిన ఉత్పత్తులు తీసుకోవచ్చు, పలానా ఉత్పత్తులు తప్పనిసరిగా తీసుకోవాలనే కండిషన్స్ ఏమీ ఉండవు. పాయింట్ నెంబర్ 6, గవర్నమెంట్ రూల్ ప్రకారము ప్రతి రాష్ట్రంలో కంపెనీ యొక్క స్టేట్ ఆఫీసులు తప్పనిసరిగా ఉండాలి, డ్రెస్ కోడ్ తప్పనిసరి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జెన్యూన్ కంపెనీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలిసిందా? సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఆ కంపెనీస్లలో ఉన్న ఉత్పత్తుల గురించి జనాలకి చెప్పాలి కదా. జనాలకి చెప్పాలంటే కంపెనీ గురించి చెప్పాలి, ఉత్పత్తుల గురించి చెప్పాలి, డెమోలు చేయాలి, బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, అవతల వ్యక్తిని మోటివేట్ చేసే స్కిల్స్ ఉండాలి, తడబడకుండా మాట్లాడాలి. ఇవన్నీ చేయాలంటే ముందు నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. నాలాగా ప్రతి ఒక్కరూ నేర్చుకుని చెప్పాలంటే ఎవరు ముందుకు వస్తారు? ఈ రోజుల్లో అంత టైం ఎవరికి ఉంది? ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు. ఇవన్నీ వినే ఓపిక ఎవరికీ లేదు. పోనీ నా సీనియర్ చేత చెప్పిద్దామంటే నా టీంకి పలానా రోజు కుదిరిందనుకో, నా సీనియర్కి ఆ రోజు కుదరకపోవచ్చు. అయినా నా సీనియర్ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. నా సీనియర్కి కూడా వేరే టీమ్స్ ఉంటాయి కదా, కాబట్టి ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. అట్లాగే నా టీం కూడా నేర్చుకోవాలి కదా. ఇవన్నీ జరిగే పని కాదురా. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. ఈ కంపెనీలు కేవలం ఉత్పత్తులు, బిజినెస్ ప్లాన్ మాత్రమే ఇస్తాయి. అవతల వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళను ఈ బిజినెస్లో ఎట్లా తీసుకురావాలి అనేది పూర్తిగా మన బాధ్యత. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం చాలా కష్టం. మనలాగా అందరూ నేర్చుకోవడం అంటే నువ్వన్నట్లు ఈ రోజుల్లో జరిగే పని కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శివ బిజినెస్ స్ట్రాటజీస్ సాంబశివరావు గారు సింపుల్ విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటది? ఆయనే చెబుతారు, విను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 17 సంవత్సరాల అనుభవం కలిగిన అతిపెద్ద కంపెనీ అయినటువంటి IMC అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనే కంపెనీ ఇంటికి, ఒంటికి, ఆరోగ్యానికి కావలసిన ఉత్పత్తుల నిమిత్తము దాదాపు 200కు పైగా ఉత్పత్తులు సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్న కంపెనీ. కేవలం 4,000 రూపాయల పెట్టుబడితో మీకు కావాల్సిన ఉత్పత్తులు తీసుకుంటే చాలు. వ్యాపార విధానంలో మాట్లాడుతున్నాను కాబట్టి పెట్టుబడి అని మాట్లాడుతున్నాను. డబ్బులు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదు. 4,000 రూపాయలతో ఉత్పత్తులు మాత్రమే కొనుక్కుంటున్నారు. పెట్టుబడి పెట్టిన తర్వాత కేవలం
వారం రోజులు పనిచేస్తే చాలు. ఉత్పత్తులు ఎవరికి అమ్మాల్సిన పని లేదు. కేవలం వ్యాపారం గురించి మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. వారం రోజులు మొత్తం మీద 9 గంటలు పనిచేస్తే చాలు. మొదటి రోజు 2 గంటలు, రెండవ రోజు 2 గంటలు, మూడవ రోజు నుంచి 7వ రోజు వరకు రోజుకి గంట చొప్పున పనిచేస్తే చాలు. ఈ 9 గంటలు పనిచేయడానికి మీరేమీ నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ వ్యాపారం చేయడానికి మీరు ఇంట్లో నుండి బయటికి రావాల్సిన పని లేదు. మేము చెప్పింది మీరు చేస్తే చాలు. ఈ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది. ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడం కోసము మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. మీరు మీ ఇంట్లో ఉండి ఈ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ 2 గంటల సమయాన్ని 3 పార్టులుగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1 జూమ్ యాప్లో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే బయట సౌండ్స్ వినపడ్డాయనుకోండి, మీటింగ్ సరిగా అర్థం కాదు. ఈ జూమ్ మీటింగ్ 40 నిమిషాలు ఉంటుంది. ఈ 40 నిమిషాల్లో డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం మీద పూర్తి అవగాహన, అట్లాగే పెట్టుబడి దేని మీద పెడుతున్నామో స్పష్టంగా తెలుసుకుంటాము. పార్ట్ 2లో మీ వాట్సాప్కి 5 రకాల వీడియోలు పంపిస్తాము. ఆ వీడియోలు చూస్తానికి 50 నిమిషాలకు మించి ఎక్కువ సమయం పట్టదు. ఈ వీడియోలు చూస్తే ఈ వ్యాపారం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమే. పెట్టుబడి మనస్ఫూర్తిగా పెట్టవచ్చన్న నమ్మకము మీకు వస్తుంది. పార్ట్ 3లో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్ 30 నిమిషాలు ఉంటుంది. ఈ జూమ్ మీటింగ్లో ప్రతి నెల 20,000 రూపీస్ ఎట్లా వస్తాయో బిజినెస్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది. అట్లాగే వారం రోజులు ఏమి చేయాలో తెలుసుకుంటాము. టోటల్గా చూస్తే 1:50 నిమిషాల సమయం పడుతుంది. రౌండ్ ఫిగర్గా 2 గంటల సమయం అనుకుందాము. ఈ 2 గంటల సమయాన్ని మీరు ఫ్రీగా ఏ టైంలో ఉంటారో గంట ముందు మాకు చెబితే చాలు. 2 గంటలు కంటిన్యూగా కేటాయించే టైం లేదనుకుంటే ఉదయం 40 నిమిషాలు కేటాయించండి. మధ్యాహ్నం వీడియోలు చూస్తానికి 50 నిమిషాలు కేటాయించండి. సాయంత్రం బిజినెస్ ప్లాన్ వినడానికి 30 నిమిషాలు కేటాయించండి. అది కూడా మాకు నచ్చిన టైం కాదు. ఎర్లీ మార్నింగ్ అయినా అర్ధరాత్రి అయినా మీకు నచ్చిన టైంలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇచ్చే సమయము ఒక రోజు మాత్రమే, అంటే 24 గంటలు. 24 గంటలు అంటే ఉదయం స్టార్ట్ చేస్తే తర్వాత రోజు ఉదయం వరకు, మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే తర్వాత రోజు మధ్యాహ్నం వరకు, సాయంత్రం స్టార్ట్ చేస్తే తర్వాత రోజు సాయంత్రం వరకు. ఈ విధంగా 24 గంటల్లో 2 గంటలు ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడానికి మీ సమయాన్ని కేటాయిస్తే చాలు. 2 గంటల సమయం కేటాయించి ఈ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ వ్యాపారం చట్టబద్ధమైన వ్యాపారం కాదు, ఈ వ్యాపారం ఎవరికీ అవసరం లేదు, మా సమయాన్ని వృధా చేశారని మీరంటే మీకు 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పే వ్యాపారము చట్టబద్ధమైన వ్యాపారం కాకపోతే 1000 రూపీస్ ఇస్తామని మాట్లాడము కదా. దీన్ని బట్టి చూస్తే ఈ వ్యాపారం చట్టబద్ధమైన వ్యాపారం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఈ వ్యాపారానికి 4000 రూపీస్ పెట్టుబడి పెట్టాలా వద్దా అన్న డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా ఈ వ్యాపారానికి 4000 రూపీస్ పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం చేయాలనుకుంటే వారం రోజులు మొత్తం మీద 9 గంటలు పనిచేస్తే చాలు. 9 గంటలు మేము చెప్పినట్లు మీరు పనిచేస్తే సెకండ్ మంత్ నుండి ప్రతి నెల 20,000 రూపీస్ సంపాదించుకోవచ్చన్న నమ్మకాన్ని మీకు ఇస్తాము. మేము చెప్పినట్లు మీరు పనిచేసినా మేము చెప్పినట్లు 20,000 రూపీస్ సంపాదించుకోవచ్చన్న నమ్మకాన్ని మీకు ఇవ్వలేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి 4,000 రూపీస్ మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. 4,000 రూపీస్ నిమిత్తము మీరు తీసుకున్న ఉత్పత్తులు మాకు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు, మీరు వాడుకోవచ్చు. అంటే వస్తు రూపేణా ఇంకా 4,000 రూపీస్ అదనంగా మీ దగ్గర ఉన్నట్లే. మీకేమన్నా ఆర్థికంగా నష్టం ఉందా? లేదు కదా. వారం రోజులు పనిచేస్తే చాలని, మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ ఎక్కడ చెప్పడం లేదు. మాకొచ్చిన సక్సెస్ని బట్టి, మాకున్న
సీనియారిటీ ప్రకారము మేము మీకు ఇస్తున్న భరోసా. ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడానికి 2 గంటలు కాదు, రోజంతా కేటాయించినా పర్వాలేదు. అసలు చట్టబద్ధమైన వ్యాపారం కాకపోతే మీరెందుకు 1000 రూపీస్ ఇస్తామని మాట్లాడతారు? దీన్ని బట్టి మీరు చెప్పేది చట్టబద్ధమైన వ్యాపారం అని స్పష్టంగా అర్థమవుతుంది. వారం రోజుల్లో మీరు చెప్పినట్లు జరగకపోతే పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తామంటున్నారంటే చిన్న విషయం కాదు కదా. మీకు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు నచ్చింది నేను కొనుక్కుంటున్నాను. ఈ రోజుల్లో ఉద్యోగాల్లో చాలామందికి రోజుకి 10 గంటల చొప్పున నెలంతా కష్టపడి పనిచేసినా 20,000 రూపీస్ జీతం సంపాదించడం చాలా కష్టమవుతుంది. వ్యాపారాల్లో కనీసం ₹1,00,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టినా నెలకి 20,000 రూపీస్ సంపాదించుకోవచ్చన్న గ్యారంటీ లేదు. ఇక్కడ కేవలం ₹4,000 పెట్టుబడితో 20,000 రూపీస్ సంపాదించుకునే అవకాశం ఉందంటే ఎవరు కాదంటారు? నేను ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడానికి 2 గంటల సమయం ఇప్పుడే కేటాయిస్తాను. మీరు గంట ముందు చెప్పమంటున్నారు కాబట్టి గంట తర్వాత నేను రెడీ. నాకు జూమ్ మీటింగ్ పెట్టించు. నీ మొబైల్లో జూమ్ యాప్ ఉందా? జూమ్ యాప్ నా మొబైల్లో లేదురా. జూమ్ యాప్ లేకపోతే ప్లేస్టోర్కి వెళ్ళి జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకో. నీకు పావుగంటలో నీ వాట్సాప్కి జూమ్ లింక్ పెట్టి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈరోజే 2 గంటల సమయాన్ని కేటాయించి ఈ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత 100% సక్సెస్ అవ్వచ్చన్న నమ్మకము మీకు కూడా వస్తుంది.